హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను వేసిన కట్ వర్క్ డిజైను ఎన్ని విధాలుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి పట్టు శారీ బ్లౌజు. శారీలోనే వచ్చిందండి, మంచి షైన్ అనేది ఉంది. అయితే దీని మీదే నేను కట్ వర్క్ అనేది వేశాను. కట్ వర్క్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. అయితే దీన్ని ఎన్ని రకాలుగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు, అలా నేను ఎలా వేసానో ఇప్పుడు చెప్తాను. చూడండి, ఇలా వర్క్ అనేది ఇలా ఉంది కదా, దీన్ని మనం బోర్డర్ మీద వేద్దాం అనుకుంటే స్టోన్స్ ఉన్నవి, అందులో మేడం గారు కూడా వద్దన్నారు, బోర్డర్ మీద వేస్తే కనిపించదు అన్నారు. అందుకని నేను ఇలా వేశాను. ఫస్ట్ చెప్తా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇలా మనకి కట్ వర్క్ ఉంది కదా, ఈ కట్ వర్క్ని ఇలా స్టిచ్చింగ్ అనేది బోర్డర్ లేకుండా ప్లెయిన్గా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా చేసిన దానికి కింద మోనాలిసా బీడ్స్ అనేవి యాడ్ చేయొచ్చు. ఇలా ఉంటుందన్నమాట. ఇంకా రెండోది వచ్చేసి బోర్డర్తో సహా ఉన్నదన్నట్టు యాస్టీజ్గా ఉన్నదన్నట్టు ఇలా 10 ఇంచెస్ హ్యాండ్స్కి మనం ఇలా స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు. ఇలా ఉంటుందన్నమాట. ఫుల్గా వస్తుంది హ్యాండ్, బోర్డరు ప్లస్ వర్క్ కూడా నీట్గా కనిపిస్తుంది. మూడోది వచ్చేసి చూడండి, ఎలాగ మూడోది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ఇలా ఉంది కదా కట్ వర్క్, ఈ కట్ వర్క్ని కట్ చేసి ఇక్కడ కింద బోర్డర్ వరకు ఉన్న క్లాత్కి కట్ చేసి ఆ క్లాత్ని తీసుకెళ్ళి ఆ వర్క్ని తీసుకెళ్ళి కింద ఉన్న బోర్డర్కి జాయింట్ చేసుకున్నాం అనుకోండి, మనకి బోర్డరు ప్లస్ వర్క్ కూడా నీట్గా కనిపిస్తుంది. ఇలా బోర్డర్కి కింద జాయింట్ అనేది చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. మగ్గం వర్క్లో ఎక్కువగా ఇలా చేపిస్తున్నారు. వేరే చోట వేసి అది కట్ చేసి బోర్డర్కి అనేది వేస్తున్నారు. ఇదండి, ఈ విధంగా 3 రకాలుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. కింద మొనాలిసా బీడ్స్ యాడ్ చేస్తే మంచి బ్రైడల్ లుక్ అనేది వస్తుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.